నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 20th ఏప్రిల్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 146వ అధ్యాయము 5వ వచనము, సామ్ నంబర్ 146 and verse 5. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగనో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. చాలా ముఖ్యమైన మాట. ఈరోజు నీ ఆశ ఎక్కడ ఉన్నది? లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. హ్యాపీ ఈజ్ హీ దట్ హ్యాత్ ద గాడ్ ఆఫ్ జేకబ్ ఫర్ హిస్ హెల్ప్, హూస్ హోప్ ఈజ్ ఇన్ ద లార్డ్ హిస్ గాడ్. హూస్ హోప్ ఈజ్ ఇన్ ద లార్డ్ హిస్ గాడ్. దేవుని మీద, యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆశ పెట్టుకోవడం అంటే నిరీక్షణ కలిగి ఉండడం. దేవుని మీద ఆశ పెట్టుకోవడం అంటే నమ్మడము. దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయంకు భయపడను, ఎందుకంటే నాకు దేవుడు తోడై ఉన్నాడు. చూడండి, ఆయన దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఈరోజు చాలామంది మనము దీవెన పొందుకోపోవడానికి, మన జీవితంలో కార్యము జరగకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసండి? మనం ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుని మీద ఆశ పెట్టుకోవటం లేదు. అడుగుతున్నాం కానీ దేవుడు ఇస్తాడని ఆశ పెట్టుకోవటం లేదు. ఆశగా ఉన్న ప్రాణాన్ని, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని భక్తి కార్యాలు చేస్తున్నా, ఎంత క్రైస్తవురాలుగా పైవేషంలో నువ్వు కనపడుతున్నా, నీ హృదయము దేవుని మీద ఆశ పెట్టుకోకుండా దేవుని యొక్క దీవెనలు నువ్వు అనుభవించలేవు. కౌరవ కుమారులు అంటారు కదా, దుప్పి నీటి వాగు కొరకు ఆశపడే రీతిగా మా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. You should hope in the Lord. You should desire the Lord in everything you do. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము బైబిల్ చదివేది, లేక ప్రార్థన చేసేది, చర్చ్కు వెళ్ళేది దేని కొరకు తెలుసండి? మన దేవుని మీద ఆశ పెట్టుకున్నటకు, మన అవసరాల కొరకు, మన యొక్క కెరియర్ కొరకు, మన ఫ్యూచర్ కొరకు దేవుని మీద ఆశ పెట్టుకున్నటకు. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. హిందీ మే పడేంగే భజన్ సహిత 146, भजन संहिता 146 और उसमें 5वीं वचन पढ़ रहे हैं. भजन संहिता 146 और 5. क्या ही धन्य वह है जिसका सहायक याकूब का ईश्वर है और जिसका भरोसा अपने परमेश्वर यहोवा पर है. जिसका भरोसा अपना परमेश्वर यहोवा पर. धन्य है वो कि आपका भरोसा परमेश्वर पर है. कितने भी परिस्थिति आपको नेगेटिव दिखे, कितने भी परिस्थिति आपको बुरा दिखे, लेकिन आपका आशा, आपका भरोसा जब परमेश्वर पर है, आप धन्य हैं. ఓ దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ, ఈ ఆశ మిమ్మల్ని సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. దావీదురాజు అనేక యుద్ధాలు, లేక ఇంత సక్సెస్, ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కగలటకు కారణం ఏంటి తెలుసండి? ఆయన దేవుని మీద ఆశ పెట్టుకున్న వ్యక్తి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆశ దేవుని మీద ఉండాలి. ఎంత ఎత్తైన స్థలంలో ఉన్నా, ఎంత దిగు స్థలంలో ఉన్నా, నీ ఆశ దేవుని మీద ఉండాలి. షద్రక్ మెషక్ అబేద్నెగోలు అంటారు, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని తప్పించకపోయినను మా ఆశ ఆయన మీదే ఉన్నది, ఆయన్నే మేము నమ్ముతాము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది జరిగితే నమ్ముతారు, కాదని జరగకపోయినను నా ఆశ దేవుని మీదే ఉండాలి. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇఫ్ ఓన్లీ యూ కెన్ షిఫ్ట్ యువర్ ఫోకస్, యువర్ హోప్ ఆన్ గాడ్, నథింగ్ విల్ బీ ఇంపాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏమీ అసాధ్యము కాదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు దమ్ దట్ బిలీవ్. టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని నేను ధైర్యపరుస్తున్నాను. దేని విషయమై దేవుని మీద ఆశ పెట్టుకున్నావో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఆశ
నాతో ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవయ్యా. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నీ యందు ఆశతో ప్రభా ఈ ఆరాధనలో పాల్గొన్నారయ్యా. నీ మీద ఆశ కలిగి ఈ డివోషన్లో పాల్గొన్నారు, ఈ డివోషన్ను వింటున్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు తృప్తిపరిచినందుకు స్తోత్రం నాయన. ఈ డివోషన్ వింటుండగా నీ బిడ్డలందరూ తృప్తిపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం యేసు ప్రభా. తండ్రి రక్షకుడా నాయన, ఉద్యోగాల్లో వ్యాపారంలో నీ ఉండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల్ని తృప్తిపరిచి స్తోత్రం. చదువుకుంటున్న వారు నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు, దేవతన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరినీ మీరు తృప్తిపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి మీ నామాన్ని మహిమపడుతూ తండ్రి మీ నామాన్ని ఘనపరుస్తున్నానయ్యా. కృపగలిగిన దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు చాలిన దేవుడై ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. కృపగలిగిన దేవుడై ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసినందుకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. నీ మీద ఆశ కలిగి ఉండి ఆశ పెట్టుకొని పరిచయం చేటుకు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. భారతదేశంలో ప్రతి ఒక్కరి రక్షణను నడిపించడానికి స్తోత్రం నాయన. దేవవారి రక్షణ కొరకు మీ మీద మేము ఆశ పెట్టుకుని ఉన్నాము నాయన. మీకు స్తోత్రంలో చెల్లిసి ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న నాయన తండ్రి ప్రవచనాలు నెరవేర్చబడుతుండగా మీ తోడు మాతో ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరము మీ రాకడ కొరకు సిద్ధపడేవారుగా, మీ దేవ ఆశ కలిగిన వారుగా ఉంటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను నీ సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.